మందికి 90s లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పటి వరకు వివాహం జరగట్లేదు. చాలా మందికి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. వారికి ఎందుకు వివాహాలు జరగట్లేదు అంటే జనరేషన్ మార్పా లేదా ఏదైనా అడ్డంకులు ఉన్నాయా? వీటిపైన మనకు చర్చిద్దాం ఈరోజు. సో నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడున్న జనరేషన్లో మనకి 90s జనరేషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి వివాహాలు అనేవి చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. చాలా మంది వాటికి గల అడ్డంకులు ఏంటి అనేది, లేదు వివాహాలకి ఏం అడ్డంకులు వస్తున్నాయి అనేవి కూడా అర్థం కాకుండా ఉన్నారు. అసలు వివాహాలు ఆలస్యం అవ్వడానికి కారణాలు? వివాహము ఆలస్యము అనే దానికి మనకు కొన్ని గ్రహాలు కారణమవుతాయి. ముఖ్యంగా శనిగ్రహం, తర్వాత రాహువు, కేతువు, కుజుడు, ఇవి మూలకారకత్వం వహిస్తాయి. శని ఉన్నప్పుడు ఎప్పుడు కానీ కలత్ర స్థానంలో అంటే భార్య 7వ స్థానంలో శని ఉన్నప్పుడు వివాహం అనేది ఆలస్యం అవుతుంది. ఒకవేళ రాహు ఉన్నాడు అనుకోండి, ఈ జాతకులు ఎట్లా ఉంటారంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ముందే పెళ్లి చేసుకుంటారు అనమాట. తర్వాత అది బ్రేకప్ అయిపోతుంది. మనం చూస్తూ ఉంటాం కదా, అబ్బాయి అమ్మాయిలు ముందే లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. అది ఏదో పోలీసులు వచ్చి ఏదో ఆ పిల్ల మైనర్ అనో వీడు ఏదో మేజర్ ఏదో సంథింగ్ కన్నా విడగొడతారు. మళ్ళీ వాళ్ళ మధ్య ప్రేమ అనేది పోతుంది. మళ్ళీ ఈమె ఒకరిని వాడొకరిని చేసుకుంటారు. ఇదంతా రాహు ఎఫెక్ట్. కేతు ఉంటే ఇక పెళ్ళి అవుతుందో లేదో గుడ్ డౌటే. ఎందుకంటే కేతు ఉన్నప్పుడు సన్యాస యోగం ఇచ్చేస్తాడు. తర్వాత ఇక మీకు గురువు, శుక్రుడు ఇలాంటి గ్రహాలన్నీ పాల్పంచుకుంటాయి. సో ఇలా మ్యారేజ్ అనేది ఏదో ఒక్కటి చూసి మనం చెప్పలేము. ఎప్పుడు జ్యోతిష్యము జాతకం అనేది అంత స్టడీ చేసి ఏ ఏ గ్రహాలు ఏ ఏ కారకత్వం వహిస్తున్నాయి అని మనము చెక్ చేసుకొని 1-2 సార్లు డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మూలంగా అయితే ఇవి గ్రహాలు ఎక్కువ కారణం అవుతూ ఉంటాయి. ఇక కొన్ని చూడండి, పెళ్ళి అయిపోయిన తర్వాత తొందరగా విడిపోతూ ఉంటారు. ఆలస్య వివాహం పక్కకు పెట్టేస్తే ఇక పెళ్ళి అయిపోయిన వాళ్ళు కూడా విడిపోతూ ఉంటారు. ఎందుకు విడిపోతారు అంటే భార్య జాతకము భర్త జాతకాల్లో షష్టాష్టకాలు అనేవి పడతా ఉంటాయి. అంటే భార్య రాశి నుంచి ఎంచితే భర్త రాశి 6-8 మధ్య వాళ్లకు సెటిల్ అయి ఉన్నారనుకోండి, అప్పుడు వాటిని షష్టాష్టకాలు అంటారు. వీళ్ళు ఖచ్చితంగా విడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక తర్వాత కుజదోషం. భార్యకు కుజదోషం అన్నప్పుడు భర్త కూడా కుజదోషం ఉండే తీరాలి. అంటే పెళ్లి కొడుకు కుజదోషం ఉంటే పెళ్లి కూతురు కూడా కుజదోషం ఉంటేనే ఆ వివాహాన్ని చేయగలగాలి. మళ్ళీ కుజదోషాల్లో రకరకాలు ఉన్నాయన్నమాట. కుటుంబ స్థాన కుజదోషం అని, కలత్ర స్థాన కుజదోషం అని, ఇలా రకరకాల కుజదోషాలు ఉన్నాయి. ఈ కుజదోషాల్లో ఆ అబ్బాయి కూడా ఎటువంటి కుజదోషం ఉంది అనేది చూసి చేయగలగాలి. ఇక మూడోది నక్షత్ర దోషం. ఎప్పుడు కానీ స్త్రీలకి చిత్తా, మృగశిర, ధనిష్ట ఉన్న నక్షత్రాల గల అమ్మాయిని మళ్ళీ అదే చిత్తా, మృగశిర, ధనిష్ట నక్షత్రాలు ఉన్న అబ్బాయితోటి వివాహం చేయకూడదు. చేశారంటే ఇద్దరిలో ఒకరు మిగలరని శాస్త్రం చెబుతోంది. అంటే అంతటి భయంకరమైన ఎఫెక్ట్లు చూపిస్తూ ఉంటాయి. అంటే జ్యోతిష్యం ఏం చెబుతోంది? పెళ్ళికి మునుపు 1-10 సార్లు జాతకం చెక్ చేసుకోవాలి. పెళ్ళికి తర్వాత 1-10 సార్లు జాతకం చెక్ చేసుకొని తగు పరిహారాలు చేస్తూ ఉంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ మేము నమ్మము, ఎట్లయినా పోనీ మాకే మేము హ్యాపీగా ఉన్నాం అనుకుంటారు. కానీ మీకు జరిగే నష్టం లోపల జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంతోమంది ప్రేమికులు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. ఎంతమంది ఉంటున్నారు మన కళ్ళ ముందర? ఎంతోమంది సెలబ్రిటీలు విడిపోయినారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చేసుకొని విడిపోయిన వాళ్ళు కూడా ఎంతో మందిని చూస్తున్నాం మనము. మరి ప్రేమ ఒడిపోయిందా జ్యోతిష్యం ముందు? అందుకే జాతకాలు చెబుతాయి వీళ్ళు కలవరు అంటే కలవరు, కానీ మనం వినము. ప్రేమ పేరుతో తర్వాత వాళ్ళు ఎట్లా విడిపోతారు? ఇప్పుడు ఎంతమంది ప్రేమికులు చాలా కష్టపడి ప్రేమించుకొని ఎట్లాంటి స్థాయిల్లో ఉన్నారండి అంటే చాలా కష్టపడుకుంటూనే ఉన్నారు కదా. జాతకాలు ఎప్పుడైతే కలవవో వాళ్ళది అది సంసారం నిలబడదని ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు రాశులు కలవకపోతే వివాహ జీవితం అనేది సక్రమంగా ఉండదు అంటున్నారు. ఖచ్చితంగా ఉండదు. అంటే దానికి పరిహారం ఏమన్నా ఉందా? పరిహారాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తాయి. అందరికి యూనిక్ గా అంటూ కొన్ని పరిహారాలు ఉండవు. ఇప్పుడు ఒకరికి ఏదో అజాతంత్రం వస్తుంది, ఒకరికి కదలి వివాహం వస్తుంది, ఒకరికి కుంభ వివాహం వస్తుంది, ఒకరికి మోక్షనారాయణ బలి వస్తుంది. ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అది ఏది సెట్ అవుతుంది జాతకునికి అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే పరిష్కారం అయితే ఉంటుందండి. ప్రతి దానికి పరిష్కారాలు అనేవి జ్యోతిష్ శాస్త్రం చెప్పింది.